ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎన్డీఏ మూడోసారి గెలిచి 100 రోజులు పూర్తయిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదికను సమర్పించింది. ఈ నివేదిక చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే దేశంలో ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవి జరిగిన 100 రోజుల తర్వాత స్థానికల సంస్థల, గ్రామ పంచాయత్, బ్లాక్, జిల్లా పంచాయత్, అలాగే పట్టణ స్థానిక సంస్థల, మున్సిపాలిటీ, మున్సిపల్ కమిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని ఏని తెలిపింది. ఈ అత్యున్నత స్థాయి కమిటీ దేశంలోని వివిధ వర్గాలతో చర్చలు జరిపి ఈ నివేదికను రూపొందించిందని వైష్ణవ్ తెలిపినట్లు ఏని పేర్కొంది. త్వరలోనే ఈ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఇంప్లిమెంట్ గ్రూప్ను ఏర్పాటు చేస్తాం అని వైష్ణవ్ వెల్లడించారు. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 2, 2023న ఏర్పాటైనప్పటి నుంచి 191 రోజుల పాటు వివిధ వర్గాలతో ఈ అంశంపై చర్చించి 18,626 పేజీల నివేదికను రూపొందించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. భారత్లో 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కొత్త రాజ్యాంగం కింద 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. ఎందుకంటే స్వాతంత్ర్యం తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం అదే తొలిసారి. ఆ తర్వాత 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించారు. అయితే కేరళలో 1957 ఎన్నికలలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1960లో కేరళలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలతో ఏకకాలంలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. 1967 తర్వాత కొన్ని రాష్ట్రాల శాసనపరమైన అసెంబ్లీలను ముందుగానే రద్దు చేశారు. అక్కడ రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాక 1972 ఏడాదిలో జరగాల్సిన లోక్సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందస్తుగా నిర్వహించారు అని భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ 2018లో చెప్పారు. 1967లో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు లేదా వాటి కూటములు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ ఈ ప్రభుత్వాలలో చాలా వరకు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకముందే అసెంబ్లీలను రద్దు చేసుకున్నాయి. ఇలా 1967 తర్వాత ఏకకాలంలో జరగాల్సిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్కు విఘాతం ఏర్పడింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మళ్లీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. 2015లో ఓపీ రావత్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఎంపికయ్యారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఆచరణాత్మకంగా సాధ్యమవుతుందా లేదా అని ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రధాన కమిషనర్ను అడిగింది. దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రశ్నించింది. ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం సాధ్యమవుతుందని అప్పుడే ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దీనికోసం ప్రభుత్వం 4 పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు తొలుత రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్లో సవరణ అవసరం. అసెంబ్లీల పదవీ కాలానికి, రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న ప్రొవిజన్లను మార్చాల్సి ఉంటుంది అని ఓపీ రావత్ తెలిపారు. ఇది మాత్రమే కాక ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనలను మార్చాలని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అవిశ్వాస పరీక్షలను నిర్మాణాత్మకంగా ఉండేలా రూపొందించాల్సి ఉందన్నారు. అవిశ్వాస తీర్మానంతో పాటు ఏ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలపాలి. దీనిపై సభకు విశ్వాసం ఉండాలి. దీంతో పాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వంతో లోక్సభ లేదా అసెంబ్లీ పదవి
కాలాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. ఈ ఎన్నికల కోసం మొత్తంగా 35 లక్షల ఈవీఎంలు అవసరం పడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీనికోసం కొత్త ఈవీఎంలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. భారత్లో ఉపయోగించే ఈవీఎం ధర సుమారు 17,000 రూపాయలు. వీవీప్యాట్ ధర కూడా దాదాపు అంతే ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించేందుకు కొత్తగా 15 లక్షల కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం అవుతాయి. ఒకవేళ నేటి అంచనాల ప్రకారం ఎన్నికల సంఘానికి 12 లక్షల అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమైతే వాటిని సిద్ధం చేయడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని ఓపీ రావత్ అన్నారు. ఒకవేళ లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహిస్తే ప్రస్తుతమున్న దానికంటే మూడింతలు ఎక్కువగా ఈవీఎంలు కావాల్సి ఉంది అని భారత మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్.వై. ఖురేషి కూడా చెప్పారు.